అలాగే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతి క్లాసును కండక్ట్ చేస్తున్నటువంటి స్థానిక సంఘ సువార్థికులు సహోదరులు జి అంబేద్కర్ బ్రదర్కి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా ప్రభువు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి, మరి స్థానిక సంఘాలు క్షమాభివృద్ధి పొందడానికి, విశ్వాసులు పరిశుద్ధత కలిగి విశ్వాసములో మరి క్షమాభివృద్ధి పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ బైబిల్ తరగతి క్లాసులు. మంచిది. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి గురించి నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి నిజమైనటువంటి శిష్యులు ఎవరు? హూ ఈజ్ ట్రూ డిసైబుల్షిప్ ఫర్ క్రైస్ట్? నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరు అనేటువంటి అంశం మీద నేను మాట్లాడతాను. ఇందులో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చాలా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి నిజంగా శిష్యులుగా ఎవరైతే ఉంటారో ఈ అంశం గురించి మనం మాట్లాడుకోవడానికి చాలా సంగతులు ఉంటాయి. కానీ క్లుప్తంగా 3 సంగతుల మటుకు నేను మాట్లాడతాను. ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభు వారికి నిజమైన శిష్యులు ఎవరు అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవాలంటే, నేటి దినాలలో చాలామంది నామకార్థపు క్రైస్తవులాగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి, అంటే అందరూ కాదు, చాలా ప్రాంతాల్లో చాలా సంఘాల్లో నామకార్థపు క్రైస్తవులాగా చాలామంది ఉన్నారు. అంటే పేరుకు మేము క్రైస్తవులము, క్రీస్తును ఎరిగినటువంటి వారము, క్రీస్తును వెంబడించేటువంటి వారము అని చెప్పుకుంటూ ఉన్నారే కానీ నిజంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులైనటువంటి వారు ఏ విధంగా ఉండాలని లేఖనాల ద్వారా తెలియచెప్పాడో ఆ విధంగా చాలా మంది నడుచుకోవట్లేదు. కనుక నిజంగా క్రీస్తు యొక్క శిష్యులు లేదా ఆయన వెంబడించేటువంటి వారు ఎలా ఉంటారో మన లేఖనాల ద్వారా పరిశీలన చేద్దాం. అందులో మొట్టమొదటి సంగతి ఒకటి, యేసుక్రీస్తు వారికి నిజంగా మనం శిష్యులుగా ఉండాలంటే మనం అనుసరించవలసినటువంటి మొట్టమొదటిది ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం మనందరికీ తెలుసు. తగినటువంటి యేసుక్రీస్తు వారు పరిచయం చేసేటువంటి రోజులలో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ఆయన స్వజనులైనటువంటి యూదులు లేదా ఇశ్రాయేలీయులు ఆయన నమ్మరు. అలాగే తన తోటి సహోదరులు కూడా యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని అంగీకరించరు. అయితే యేసుక్రీస్తు వారు వారి మధ్య అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసుకుంటూ ఆయన దేవుని యొక్క రాజ్యం సమీపించిపోతా ఉంది, మారు మనసు పొందండి అని అనేకమైనటువంటి బోధలు వారి మధ్యలో బోధిస్తూ ఆయన తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి వారిని లేదా ఆయనను విశ్వసించినటువంటి యూదులతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల సత్యమును గ్రహించెదరు. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు, తనను నమ్మినటువంటి యూదులతో. అంటే యేసుక్రీస్తు వారిని యూదులు కొంతమంది తిరస్కరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారు, వీళ్ళు ఏ విధంగా నమ్మారంటే, యేసుక్రీస్తు వారు చేసేటువంటి ఈ సూచక క్రియలు మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా కానా పెళ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత ప్రధానమైనటువంటి ఒక తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు తన కుమారుని స్వస్థపరిచినట్లు, అంటే రోగులను స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. అలాగే మరొక అద్భుత కార్యం ఏంటంటే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినట్లు మనం చూస్తాం. ఇవన్నీ కూడా వీళ్ళు చూస్తూ, ఈయనేదో ఒక మహాశక్తి అనబడినటువంటి ఆయన, ఈయన ఏదో ఒక శక్తి లేకపోతే ఈ అద్భుత కార్యాలు ఈయన చేయడు, ఈయన నిజంగా దేవుని కుమారుడై ఉంటేనే ఇటువంటి సూచక్రియలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి యేసుక్రీస్తు నమ్మిక ఉంచుతారు. ఈ నమ్మిక ఉంచినటువంటి యూదులతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అందుకే తనను నమ్మినటువంటి యూదులతో
మీరు నిజముగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. అంటే ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహించాలి అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉంటేనే నిజంగా సత్యాన్ని గ్రహిస్తారు. ఆ కింద వచనాల్లో చూస్తే వీళ్ళు అబ్రహాము మా పితరుడు, మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు అని వీళ్ళు చెప్తూ ఉంటారే కానీ యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుంచి వచ్చి ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరలోకం నుంచి వచ్చాడు అనేటువంటి సంగతి వీళ్ళకి అర్థం కావట్లా. కాబట్టి వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో, వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి చేత ఈ లోకానికి పంపబడి ఉన్నాడు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, పరలోకానికి ఆయనే మార్గం అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నిజంగా ఆయనకు శిష్యులుగా ఉంటారు. ఇప్పుడు వాక్యమందు నిలిచి ఉండటం అంటే వాక్యానుసారంగా ప్రవర్తించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను, యేసుక్రీస్తు వారు వెంబడించినటువంటి వాళ్ళు కొంతమంది. ఒకసారి మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు, అంటే నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు మొదటి సూచక్రియ ఆయన చేశాడు. ఆ 10వ వచనంలో మనం అంతా చూస్తే ఆ కాంటెస్ట్ లో ఏమైనా ఉంటుందంటే ద్రాక్షారసం అయిపోయింది, వారందరికీ కూడా ద్రాక్షారసం అయిపోయినప్పుడు రాతి బాణంలో నీళ్లు నింపినప్పుడు యేసుక్రీస్తు గారు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ద్రాక్షరసంగా మార్చబడుతుంది. కాబట్టి అప్పుడు ఆయన యందు వీళ్ళు విశ్వాసం ఉంచారు. మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దాము. ఇదే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 46వ వచనంలో తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి ఉండెను. యేసు యోధియా నుండి గలిలయకు వచ్చునని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు సాయసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచాలని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పెను. అంటే చూడండి, ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి వ్యక్తి కూడా తన కుమారుడు రోగిగా ఉన్నాడు అని ఆయన తెలుసుకొని యేసుక్రీస్తు వారికి వచ్చి స్వస్థపరచవాలని వేడుకుంటూ ఉన్నాడు. ఇతడు కూడా ఏం చూశాడు? ఈ ప్రధాని కానా పెళ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు అన్నటువంటి విషయాన్ని ఈ సూచక్రియను అతను చూసి మరలా వచ్చి ఈయన స్వస్థపరచగలుగుతాడని ఆయన యందు విశ్వాసం ఉంచారు. అలాగే 6వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 6వ అధ్యాయం 2వ వచనంలో రేగులు చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయన్ను వెంబడించిరి. అలాగే 14వ వచనంలో కూడా ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజంగా ఈ లోకములకు రాబో ప్రవక్త ఏనే అని చెప్పుకొనిరి. అలాగే 25వ వచనంలో సముద్రపు దగ్గరని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చుతో అని అడుగుగా యేసు మీరు చూచిన వలన చూచుట కాదు అని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఈ సందర్భాలన్నీ మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడని వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం జరిగింది. అంటే చూడండి, యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయన పరలోకం నుంచి ఈ భూమి మీదకు వచ్చాడు, తండ్రి చేత పంపబడి ఉన్నాడు, తండ్రి యొద్ద ఏ సంగతులైతే ఆయన నేర్చుకున్నాడో అదే సంగతులు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతి వీళ్ళు గ్రహించకుండా యేసుక్రీస్తు వారు చేసేటువంటి సూచక్రియలు మహత్కార్యాల మీద దృష్టి పెట్టారు. అయితే ఈనాడు లోకంలో కూడా చూడండి ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగాలి, ఏదో ఒక మేలు జరగాలి,
వాళ్ళ జీవితంలో ఏదైనటువంటి మేలు కానీ క్షేమము కానీ కలిగితే వాళ్ళు మేము దేవుని నమ్ముతాము అనేటువంటి వాళ్ళు లోకంలో లేకపోలేదు. లోకమైనటువంటి ప్రజలు క్రీస్తును వెంబడించేటువంటి వారు, క్రీస్తు దగ్గరికి రావాలనుకుంటున్న వారు ఏమనుకుంటున్నారంటే మా జీవితాల్లో కూడా ఏదో ఒకటి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు పలానా అనారోగ్య స్థితి ఉంది, నేను కోలుకుంటే రక్షణ పొందుతాను. ఆ విశ్వాసం ఉంచడం మంచిదే. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచడం తప్పేమీ కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మితే స్వస్థత కలుగుతుంది. ఈ విశ్వాసమైనటువంటి ప్రార్థన నిన్ను రోగిని స్వస్థపరుస్తుందని మనకు లేఖనాలు దృఢంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అయితే కేవలము వీటి మీద మాత్రమే మనసు పెట్టకూడదు. కేవలము యేసుక్రీస్తు వారిని అనుసరిస్తే, దేవుని యొద్దకు మనం వస్తే మన జీవితాల్లో భౌతికంగా ఏదో మేలు జరుగుతుందని వెంబడించకూడదు. యేసుక్రీస్తు వారు విశ్వాసం ఉంచాలంటే ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన దేవుని కుమారుడు. చూడండి, ఆ లేఖను మనం చూద్దాము. ఐదో అధ్యాయము 6వ అధ్యాయంలోని యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనములో, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పుదుని. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చేవారు నేను ఏమాత్రం బయటకు తీసివేయను. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుగా నేను రాలేదు. నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చితిని. అంటే చూడండి, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు. కొంతమంది అయితే విశ్వాసం ఉంచారు. ఆయన చూసి క్రియలు మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నాడని ఆయన వెంబడించేటువంటి ప్రజలు ఉన్నారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే, యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద నుంచి పంపబడి ఉన్నాడు. పరలోకానికి మార్గమే. యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవాన్ని పొందుతారు, మృతుల నుంచి అంత్యదినాన్ని లేపబడతారు అన్నటువంటి ఉద్దేశంతోనే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. అలాగే మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిపించబడతాయి. అవి ఆయన చిత్తమైతే. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మీరు క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్యత్వం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అన్నటువంటి విషయాన్ని చెప్తాడు. క్షయమైనటువంటి ఆహారం అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనా సరే, ఈ లోకంలో ఉన్నటువంటి వీళ్ళు ఆయన 5 రొట్టెల్లో 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడము, నీళ్ళని ద్రాక్షారసముగా మార్చడము, ఇవంతా ఏంటి? మంచిగా వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చేటువంటి ఆహారము. అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే స్పష్టంగా, క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడవద్దు. అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. అట్లా అని మనం రోజు భోజనం చేయడానికి, ఆహారం, కుటుంబంలో ఆహారం ఉండడానికి కష్టపడొద్దని కాదు. ఇక్కడ ఒక కుటుంబము జీవనోపాధి జరగాలంటే ప్రతి విశ్వాసి కూడా కష్టపడాలి, పని చేయాలి, సంపాదించుకోవాలి, ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి జీవించాలి. అయితే వీళ్ళు కేవలం యేసుక్రీస్తు వారు ఏ విధానం చేత వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారంటే, ఈయన చేసేటువంటి సూచక్రియల చేత వెంబడిస్తూ ఉన్నారు. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడవద్దు, కానీ అక్షయమైనటువంటి ఆహారము, నిత్య జీవం కలిగేసినటువంటి ఆ అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి. మీ పితరులు అరణ్యంలో మన్నాను భుజించి ఉన్నారు, నేనే జీవాహారమును అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో అక్కడ ఉన్నటువంటి యూదులు అనుకున్నారు, వాళ్ళంతా కూడా కలవరపడి, ఏంది ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన శరీరం తిని ఆయన రక్తం మనం ఎలా త్రాగలుగుతాము, ఇది చాలా కఠినమైనదే అని వీళ్ళు అంటూ ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విశ్వాసి, పరిశుద్ధులు పరలోక నిరీక్షణ కలిగి జీవిస్తారని ఆయన పరలోక సంబంధమైనటువంటి విషయాల మీదుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే నిత్య జీవం కలిగి ఉంటారు. ఒకసారి 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవరినో వినగలడని చెప్పుకొనిరి. 52వ వచనంలో కూడా యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తినగలనీయుడని ఒకరితో ఒకడు వాదించిరి.
అంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు. క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడవద్దు, నిత్యజీవాన్ని ఇచ్చేటువంటి అక్షయమైనటువంటి ఆ ఆహారం కొరకు కష్టపడిందంటే ఆయన పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము. ఆయన చనిపోయి సమాచారుడు మృతుల నుంచి లేచిన తర్వాత ప్రతి ఆదివారం పరిశుద్ధులు సంఘంగా కూడుకున్నప్పుడు ఆయన మరణానికి సాధిస్తున్నటువంటి రొట్టె ద్రాక్షారసాన్ని మనము తీసుకుంటూ యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళకి చెప్తూ ఉంటే వీళ్ళది చాలా కఠినమైనది అంటున్నారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఇందాక మనం చూసాం బహుజన సమూహంలో ఆయన వెంబడిస్తూ ఉన్నారని. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఉంటది. అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, 66వ వచనం చూడండి. 65వ వచనం చూద్దాం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునో నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితున్నాను నేను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయన్ని వెంబడించలేదు. అంటే చూడండి, మరి ఆయన వెంబడించినప్పుడు ఏ ఉద్దేశంతో వెంబడించారు? నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు కానా పెళ్లి విందులో. 5 రొట్టెల్లో 2 చేపలు 5,000 మంది పంచిపెట్టాడు. ఇంకా 12 గంపలు మిగిలినట్లు మనము చూసాము. అంటే వీళ్ళు భౌతిక సంబంధమైనటువంటి విషయాలను అనుసరించి భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు అన్నాడో, ఇది చాలా కఠినమైనటువంటి మాట అని చెప్పేసి అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. చూడండి ప్రియమైన వాళ్ళరా, నేటి దినాలలో కూడా చాలా మంది ఇదే త్రోవలో నడుస్తూ ఉన్నారు. అంటే ఇదే భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, మేము చూడండి నీ నామాన్ని ఉచ్చరించినప్పుడు, నీ నామాన్ని తెలియజేసినప్పుడు దయ్యాలు కూడా నమ్మి వణుకుతూ ఉన్నాయి, దయ్యాలు కూడా వదిలిపోతూ ఉన్నాయని చెప్పినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, నా నామాన్ని మీరు ఏదో దయ్యాలు వెళ్ళగొడుతున్నారని మీరు సంతోషపడద్దు. జీవ గ్రంథంలో మీ పేరు లిఖించబడాలి, అందుని బట్టి సంతోషించండి అంటాడు. అంటే యేసుక్రీస్తు వారి నామము చెప్తే, ఆయన పేరు చెప్పగానే దయ్యాలు కూడా వణుకుతాయి, భయపడతాయి. ఈనాడు చాలా మంది కూడా ప్రజలను ఏ విధంగా నమ్మిస్తూ ఉన్నారంటే, మేము అద్భుతాలు చేస్తాం, మేము మహాత్కారాలు చేస్తాం, మేము దయ్యాలు వెళ్ళగొడతాం, స్వస్థత సభలు అని చెప్పేసి ప్రజలను తమ వైపు ఆకర్షించుకునే విధంగా చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే, వారి విశ్వాసం అంతవరకే ఉంది. బైబిల్ గ్రంథంలో క్లియర్ కట్ గా ఏమని చెప్తూ ఉందంటే, బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్, ఐ విల్ గివ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ అంటాడు. మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. అంటే యేసుక్రీస్తు వారి యొద్దకు భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టుకొని రావద్దని కాదు, కానీ వాటి మీదే లక్ష్యం ఉంచి మనం వస్తే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలు, కష్టాలు, దుఃఖాలు విశ్వాసంలో ఎదురైనప్పుడు ఇక మన ఆలోచన వాటి మీద ఉంటే వీటిని ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితి మనకు ఉండదు. అందుకే వీళ్ళు ఇది చాలా కఠినమైనదని అప్పటి నుంచి ఆయన ఎవరో కూడా వెంబడింపలేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, మీరు నిజంగా అక్కడ ఉన్నటువంటి యూదులతో ఏమన్నాడు, మీరు నిజంగా నాకు శిష్యులై ఉండాలంటే తను నమ్మినటువంటి యూదులతో నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. నిజంగా వాక్యమందు నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏదైతే తండ్రి వద్ద నుంచి నేర్చుకున్నాడో, నేను చేయనటువంటి బోధ నాది కాదు, నేను పంపినటువంటి తండ్రి వద్ద నేర్చుకున్నటువంటి ఆజ్ఞలనేది మీకు తెలియజేస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది కూడా మనుషుల యొక్క విశ్వాసం, జ్ఞానం ఎలా ఉందంటే, లేఖనాలు పక్కన పెట్టేసి వాళ్ళ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉంది. అందుకే పౌలు గారు ఏమంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు, దేవుని శక్తి మీదనే ఆధారపడి ఉండాలి. అంటే నాడు చాలా మంది వాక్యమందు నిలిచి ఉండట్లా. వాక్యమందు నిలిచి ఉండటం అంటే యేసుక్రీస్తు వారు ఏవైతే లేఖనాల ద్వారా తెలియజేశాడో ఆ లేఖనాల ప్రకారం నడుచుకోవటమే, అపోస్తల బోధలో ఉండటమే,
అప్పుడు మీరు సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటాడు, ఈ నా మాటల చొప్పున వినినవాడు బండ మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. ఈ నా మాటల చొప్పున విన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే బుద్ధిహీనుడిని పోలి ఉంటాడు, ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటాడు. కాబట్టి నాడు చాలా మంది యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారం చేయకుండా, యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినటువంటి మాటలు చేయకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఎక్కడికో వెళితే మాకు మేలు జరుగుద్ది, ఎక్కడికో వెళితే మా జీవితాల్లో మాకు మంచిగా క్షేమం కలిగిద్దని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఆయన శిష్యులుగా మనం ఉండాలంటే ఆయన వాక్యమందు మనము నిలిచి ఉండాలి, ఆయన బోధలో మనము నిలిచి ఉండాలి. ఆ బోధే అపోస్తుల బోధ, ఆ బోధే మనకు గ్రంథస్థం చేయబడింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి 38,000 పైగా సంఘాలు ఉన్నాయి. కానీ బైబిల్లో మనకు ఒకే సంఘం ఉంది, ఒకే బోధ ఉంది, రక్షకుడు ఎక్కడగానే మనకు పిలువబడుతూ ఉన్నాడు, ఒకే బాప్తీసం ఉన్నది. కానీ ఇన్ని ఎలా వచ్చాయంటే రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి మాటలు. చూడండి, మరొక విషయాన్ని కూడా మనం గమనిద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. 23వ వచనంలో కూడా యేసు, ఒకడు నిన్ను ప్రేమించినలా వాడి నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపిన వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను నిజంగా తండ్రిని ప్రేమించిన వారమైతే, నిజంగా విశ్వాసం ఉంచిన వారమైతే ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు మనం గైకొనాలి, ఆయన వాక్యమందు మనము నిలిచి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంకా ఎవరైనా సరే ఆయన వాక్యమందు, ఈనాడు సత్యాన్ని ఎందుకు చాలా మంది గ్రహించట్లేదంటే కేవలం ఒకే ఒక విషయం అండి, ఆయన మాటలు గైకొనట్లేదు. కాబట్టి సత్యాన్ని ఎందుకు గైకొనట్లేదంటే ఆయన వాక్యాన్ని వీళ్ళు వినట్లేదు, ఆయన వాక్యానికి చోటు లేదు. చూడండి, కొన్ని సందర్భాలు నేను మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనంలో నేను గబగబా చదువుతాను, సమయము తక్కువగా ఉంది కాబట్టి. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, ఆయన మీలో నా వాక్యం నాకు చోటు లేదు కనుక నన్ను చంపా వెదుగుచున్నారు. అంటే గైకొనట్లేదు, ఆయన వాక్యం అందు నిలిచి ఉన్నట్లేదంటే అసలు ఆయన చెప్పినటువంటి వాక్యానికి చాలా మంది చోటు ఇట్లా. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని అక్కడ ఉన్నటువంటి యూదులు వెంబడించినట్లు సూచక్రియలు, మహత్కార్యాల మీద, వాటి మీద వాళ్ళు దృష్టి పెడతా ఉంటారు. కానీ అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి యొద్ద నుంచి పంపబడి ఉన్నాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినటువంటి సంగతి వాళ్ళు గ్రహించట్లా. అలాగే నాడు లోకంలో కూడా యేసుక్రీస్తు వారు గ్రంథంలో ఏమని తెలియజేశాడు, ఆయన బోధ ఏంటి, అపోస్తుల బోధ ఏంటి, యేసుక్రీస్తు వారు ఎలా ఉండమన్నాడు అనేటువంటి సంగతి చాలా మంది కూడా గ్రహించట్లేదు. 40వ వచనంలో కూడా, దేవుని వలన వినిన సత్యమని మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు సంపవేదుకుచున్నారు. 43వ వచనంలో, మీరేలా నా మాటలు గ్రహింపుకు ఉన్నారు, మీరు నా బోధ విననేరుకునే కదా. అలాగే 45వ వచనంలో, నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. 47వ వచనంలో, దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిజంగా మనము క్రీస్తును వెంబడించేటువంటి వారము, నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలంటే మనం అనుసరించవలసినటువంటి మొట్టమొదటి సంగతి ఏంటంటే ఆయన వాక్యమందు మనం నిలిచి ఉంటేనే మన సత్యాన్ని గ్రహిస్తాం. ఇక సత్యాన్ని మనం గ్రహించట్లేదనుకోండి, ఇక ఆ అద్భుతాలు మహత్కారాల మీదే మన దృష్టి పోయిద్ది. ఇదే స్పష్టంగా అపోస్తులైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, వారు సత్యమును అవలంబింపకపోయిరు కనుక అబద్ధము నమ్మనట్లు. చూడండి, ఆ లేఖనం ఏమని ఉంటుందంటే, సత్యాన్ని నమ్మనటువంటి వారికి అబద్ధాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు పేతురు రాసిన పత్రికలో ఉంటుంది.
రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 'తెస్సలోనిక' పత్రికలోనే మనం చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనంలో చదవండి ఒకసారి. తొమ్మిది నుంచి చూద్దాం. నశించుతున్నటువంటి వారు తాము రక్షింపబడుటకై, 2 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, నశించుతున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిన గనుక వారి లేక అబద్ధ విషయమైన సమస్తమైన బలముతోనూ, నానా విధమైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశిస్తున్న వారిలో సాతాను కనపరచును. సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షాలను పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఈనాడు చాలా మంది సత్యాన్ని గ్రహించట్లేదు. ఎందుకంటే వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతున్నారు కాబట్టి. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు యందు వాళ్ళ లక్ష్యం ఉంచట్లేదు కాబట్టి. అంతే కదా. ఈనాడు సత్యము చెప్పేటువంటి క్రీస్తు సంఘాల్లో కొద్దిమందే ఉంటూ ఉన్నారు. బట్ ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంటాడు, ఏర్పరచబడిన వారు అనేకులు కానీ ప్రవేశించేది కొద్దిమంది మాత్రమే అంటాడు. అంటే క్వాలిటీ ఎంతమంది అనేది కాదు, క్వాంటిటీ ఎంత అనేది కాదు, కానీ క్వాలిటీ ఉండాలి. సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉండాలి. అంటే చూడండి, ఇంక నువ్వు సత్యాన్ని అనుసరించలేదనుకోండి, ఇక లోకంలో ఏ బోధైనా నువ్వు నమ్ముతావు. స్వస్థత సభలన్నా వెళ్తావు, అద్భుతాలు సూచక్రియలన్నా వెళ్తారు. ఈనాడు చాలా మంది కూడా ప్రజలను మోసం చేసేటువంటి అబద్ధ బోధకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం నిజంగా ఆయన శిష్యులుగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన వాక్యమందు నిలిచి ఉంటేనే మనం సత్యాన్ని గ్రహిస్తాము. రెండో విషయం ఏంటంటే క్రీస్తుకి నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలంటే నిజంగా మనం త్యాగం చేసేటువంటి వారిగా ఉండాలి. రెండో విషయము, ఇప్పుడు మొట్టమొదటి ఏ విషయం విన్నాము? నిజంగా ఆయన శిష్యులుగా ఉండాలంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, ఆయన బోధలో ఉండాలి. ఆ బోధ అపోస్తలుల బోధ, కొత్త నిబంధన బోధ ప్రకారం మనం నడుచుకుంటేనే మనం నిజంగా ఆయన శిష్యులుగా ఉంటాము. ఇక రెండోది ఏంటంటే నిజంగా మనం క్రీస్తుని వెంబడించేటువంటి వారిగా, నిజమైనటువంటి శిష్యులుగా ఉండాలంటే మనము త్యాగం చేసేటువంటి క్రైస్తవులుగా ఉండాలి. ఒకసారి మనం లేఖనం చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేసేటువంటి దినాలలో ఆయన గలిలయ అనేటువంటి సముద్ర తీరం వచ్చినప్పుడు పేతురును అతని సహోదరుడైనటువంటి ఆంద్రియ, అలాగే యోహాను అతని సహోదరుడైనటువంటి జబదయి, వారిద్దరూ కూడా, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా చేపలు పట్టేటువంటి జాలర్లు. వీళ్ళు చేపలు పడుతూ ఉంటారు. ఈ గలిలయ సముద్ర తీర ప్రాంతంలో వీళ్ళు చేపలు పడుతూ ఉంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వారిని ఏమని అన్నాడో, నన్ను వెంబడించుడి, మీ వలలు విడిచిపెట్టండి అనగానే వాళ్ళు ఎమ్మటనే ఆ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించినట్లు మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూస్తే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేట చూచున్నాం. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్ట జాలరుగా చేతులని వానితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అలాగే ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి జబదయి వద్ద దానిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా వారిని చూసి వారిని పిలిచిను. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ మీరు చూడండి, సిమిలర్ గా వీళ్ళిద్దరూ కూడా, యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రియ, వీళ్ళు నలుగురు కూడా చేపలు పట్టేటువంటి జాలర్లు.
వీళ్ళు చేపలు పడితేనే వీళ్ళకి జీవనోపాధి, వీళ్ళ కుటుంబం అనేది ముందుకు సాగుద్ది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేతులని వారితో చెప్పగానే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే తమ వలలో అక్కడ విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తము, తండ్రి అయినటువంటి దేవుని నిమిత్తం మనం త్యాగం చేసేటువంటి వారిగా ఉండాలి. ఈనాడు చాలా సందర్భాల్లో చాలా మంది కూడా అసలు మనిషి భూమి మీద ఉన్నాడంటే చాలా బిజీగా ఉంటారు. ఇక సోమర్పేతలుగా ఉన్నటువంటి వారిని మనం ఏమి చేయలేమనుకోండి, అది వేరే విషయము. అయితే క్రీస్తును వెంబడించేటువంటి నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలంటే మన జీవితాల్లో కూడా దేవుని కొరకు లేదా క్రీస్తు కొరకు త్యాగం చేసేటువంటి వారిగా ఉండాలి. వాస్తవానికి వీళ్ళని మీ యొక్క వలలు అక్కడ విడిచిపెట్టి నన్ను వెంబడించండి అనగానే వెంటనే వీళ్ళు మాకు పని ఉంది, మేము చేపలు పట్టాలి, మేము రాలేమన్నారా? ఏమండి అనలా. వెంటనే వాటిని విడిచిపెట్టి ఆయన వెంబడించడం మనము చూస్తాము. ఇదే లూకాసు వార్త 5వ అధ్యాయంలో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతమి అని కూడా రాయబడి ఉంటుంది. అంటే ఆయన వెంబడించడం అంటే, ఆయన అనుసరించడం అంటే ఇక చూడండి, నిజంగా వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడానికి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి ఆయన వెంబడించినట్లు మనం చూస్తాం. ఈనాడు మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు త్యాగం చేసేటువంటి వారిగా ఉండాలి. అంటే మనము మన జీవనోపాధి నిమిత్తము కష్టపడి పని చేసుకొని వాటిని విడిచిపెట్టాలని కాదులే, కానీ క్రీస్తు నిమిత్తము త్యాగం చేసేటువంటి వారు ఏం చేస్తారంటే ఇక ఏమీ ఆలోచించరు. ఇక్కడ తమ తండ్రిని వలలను కూడా వీళ్ళు విడిచిపెట్టారంటే కొన్ని సందర్భాల్లో మనకు కూడా రిలేషన్షిప్ అడ్డు రావచ్చు. అందుకని యేసుక్రీస్తు వారు అంటాడంటే నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, భూములైనను సమస్తము విడిచిపెట్టినటువంటి వాడు నాకు శిష్యుడు కానేరుడు అంటాడు. ఎవడైతే విడిచిపెడతాడో వాడు నిత్యశివానికి పాత్రుడు అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల మీద మీరు వారికి తీర్పు తీర్చేవారిగా ఉండదురు అంటాడు. అంటే చూడండి, ఆయన నిమిత్తము మనము త్యాగం చేసేటువంటి వారిగా ఉన్నప్పుడే ఈ పని మనము చేయగలుగుతాము. అంటే నిజమైనటువంటి క్రైస్తవులు ఎప్పుడూ కూడా క్రీస్తు యొక్క నియమాన్ని అనుసరించేటువంటి వారిగా ఉండాలి. చూడండి, ఆయన వెంబడించడం అంటే యేసుక్రీస్తు వారు తర్వాత అనేక మంది శిష్యులను 12 మందిని ఏర్పరచుకుంటాడు. తర్వాత అనేక మందిని 70 మందిని ఏర్పరచుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళి మీరు నశించినటువంటి ఇశ్రాయేలు యొద్దకు మీరు వెళ్ళండి, సమరయేలు యొద్దకు వెళ్ళొద్దు అని వాళ్ళకి అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అనేక మందిని అనేక ప్రాంతాలకు పంపిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి వాళ్ళు ప్రకటించినట్లు మనం చూస్తాం. అలాగే మత్తయి అయినటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ సుంకాన్ని ఈయన వసూలు చేస్తూ ఉంటాడు. సుంకు పన్ను వసూలు చేస్తున్నటువంటి ఈయన కూడా యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, అంటే యేసుక్రీస్తు వారు ఆ పరిచర్య చేసిన పరిస్థితుల్లో నన్ను వెంబడించు అనగానే ఈ మత్తయి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో యేసు అక్కడి నుండి వెళ్ళుచు శంకుపు మెట్టిన వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషును చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించాడు. అంటే వెంబడించటము అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కానీ, ఇక్కడ ఈయన సుంకాన్ని వసూలు చేయటం కానీ, అంటే ఈయన కూడా విడిచిపెట్టి వెళ్ళినట్లు మనము చూస్తాము. ఇక్కడ విషయాన్ని బట్టి మనం ఏం గమనించాలంటే కొన్ని సందర్భాల్లో దేవుని పని ఉంది, దేవుని పరిచర్య ఉంది, బైబిల్ క్లాసులు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, గాస్పల్ మీటింగ్స్ ఉన్నాయి. దేవుని పనికి వెళ్ళాలంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో వాడు విడిచిపెట్టడానికి మనకి ఇష్టం ఉండదు. నాకు పని ఉందిలేండి, ఐఎమ్ సో బిజీ, నాకు పని ఉంది, నేను ఊరికి వెళ్ళాలి, బంధువులు వచ్చారు, చుట్టాలు వెళ్ళారని చాలా మంది మనం చెప్తా ఉంటాం. కానీ ఆనాడు వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వృత్తిని కూడా, ప్రొఫెషనల్ వర్క్ని కూడా వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళినట్లు మనం చూసాము. అందుకే యేసుక్రీస్తు వారు విందు కాలమందు ఒక విందు ఏర్పాటు చేయబడి ఉంది అని యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా చెప్పుకుంటూ వస్తాడు. అందుట్లో ఆయన ముగ్గురు కూడా వీళ్ళు ఏం చెప్తారంటే నెపాలు చెప్తా ఉంటారు. ఈ నెపాలు చెప్తూ ఉంటారు. లూకాసు వార్తలో చూడండి 14వ అధ్యాయంలో, సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్తాను, మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ఇందు కాలం అతడు ఇప్పుడు ఇందు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపెను. 18వ వచనంలో నెపాలు చెప్పసాగి మొదటి నేను పోయి పొలమును కొని ఉన్నాను, అవసరముగా వెళ్ళి దాన్ని చూడలేను, నన్ను క్షమించమని నేను వేడుకొనిచున్నాను. నేను
అలాగే రెండోవాడు అంటున్నాడు, మరొకడు నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళ్ళుచున్నాను నేను, నన్ను క్షమింపవాలని వేడుకొనుచున్నాను నేను. మూడోవాడు అంటున్నాడు, మరియు ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. ఇక్కడ చెప్పేటువంటి కారణాలు కాకపోవచ్చు, అంతే కదా. కొన్ని సంఘాల్లో, నేను పనిచేస్తున్నటువంటి సంఘాల్లో కూడా, ఏంటమ్మా ఈరోజు ఆదివారం ఆరాధన రాలేదంటే పొలం పనికి వెళ్ళాలని చెప్తారు. ఏం పనికి వెళ్ళారంట? పొలం పని ముఖ్యమా, తండ్రి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడం ముఖ్యమా? కొంతమంది ఏంటి రాలేదు అంటే, ఈరోజు చుట్టాలు వచ్చారండి, నేను రాలేను. ఎవరు వచ్చారంట? చుట్టాలు వస్తే మీరు చేయాలి, మంచి క్రైస్తవులకి మీరేం చేయాలి తెలుసా? వాళ్ళు కూడా తీసుకొని వచ్చి, మందిరాన్ని తీసుకొని వచ్చి సత్యాన్ని వాళ్ళకి వినిపించండి. కొంతమంది ఏమంటారంటే, నేను ఊరు వెళ్ళాలండి, మంచి శుభకార్యం అండి, ఊరు వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారండి అంటారు. అంటే ఇటువంటి నెపాలు చెప్పే వాళ్ళు నిజంగా క్రీస్తుని వెంబడించేటువంటి శిష్యులు కాదండి. శిష్యులు అవుతారా ఎట్లా చెప్పేవాళ్ళు? ఆంద్రేయ ఏమన్నా అలా చెప్పారా? పేతురు ఆంద్రేయ ఏమన్నా చెప్పారా? యాకోబు యోహాను వాళ్ళు ఏమన్నా అలా చెప్పారా? లేకపోతే వలలు విడిచిపెట్టి వెంబడించారా? వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టి వెంబడించినట్లు మనం చూస్తాము. మరి నిజమైన క్రైస్తవులు అంటే ఎప్పుడూ కూడా దేవుని యొక్క పని తుది ముట్టించాలనేటువంటి ఆలోచన ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పని తుది ముట్టించడమే నాకు జీతమై ఉన్నది, పని అయి ఉంది అంటాడు. అంటే చూడండి, ఆయన పనిని ఎప్పుడు కూడా పరిపూర్ణంగా నెరవేర్చడానికి, ఆయన పనిలో పాలుభాగస్తులు ఇవ్వడానికి, ఆయన వాక్యాన్ని విని ఇతరులను సత్య మార్గంలో నడిపించడానికి నిజమైన క్రైస్తవులు ఆ విధంగా పూనుకొని ఉండాలి. ఇక్కడ ఒక ఆయన ఏమంటున్నాడంటే, ఏమన్నాడు? మొదటివాడు అన్నాడు, నేను పొలం కొన్నాను, వెళ్ళి దాన్ని చూడాలని చెప్పాడు. నేను పరీక్షించ వెళుచు ఉన్నా అన్నాడు. మూడో ఆయన, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, ఇక నేను ఐఎమ్ సారీ, నేను రాలేను అన్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు అందుకే స్పష్టంగా 27వ వచనం చూడండి, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. అంటే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని, ఇక కొన్ని రోజులు పోతే ఈ డినామినేషనల్ అంటారు, లెంట్ డేస్ వచ్చినాయి అంటారు, ఈ 40 రోజులు ఉపవాస దినాలు అంటారు. ఇక్కడ ఉపవాసం ఉండడం తప్పేమి కాదు, ఉపవాసం ఉండాలని బైబిల్ కూడా చెప్తూ ఉంది. ఉపవాసంతో చేసినటువంటి ప్రార్థన చాలా శక్తి కలదని బైబిల్ చెప్తూ ఉంది. బట్ ఇట్స్ సీక్రెట్ అండి. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఆయన 3 విషయాలు చెప్తాడు. ఎదుటి వాళ్ళకి ధర్మకార్యాలు చేసే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఉపవాసం ఉండేటువంటి విషయంలో ఏ విధంగా ఉండాలో యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తాడు. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ 40 రోజులు ఉపవాస దినాలను పెట్టుకొని యేసుక్రీస్తు వారు ఏదో రేపు ఆ మార్చి నెలలోనో లేదా ఏప్రిల్ నెలలో మృతుల నుంచి లేచి ఉన్నాడని, ఇది ఏ పండుగ, ఇది ఈస్టర్ అని పెట్టుకొని 40 రోజులు యేసుమాలని అని చెప్పి స్థల వస్త్రాలు వేసుకొని, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కొన్ని ప్రాంతాలు, ఊరి పేరు నేను మెన్షన్ చేయలేనండి, అనేక ప్రాంతాల్లో వీళ్ళు ఒక చెక్కశిలువను ఎత్తుకొని పోతూ ఉంటారు. వీళ్ళ వెనక కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు. ఏంటి అజ్ఞానము, ఏంటి తెలివి తక్కువతనము? అందుకే అపోస్తులైన పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, వాళ్ళు జ్ఞానవంతులు అంటే వాళ్ళకి జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానము లేఖనానుసారమైనది కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నీతిని పక్కన పెట్టి స్వనీతిని పూనుకొనుచున్నారు. ఇక్కడ సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఒక చెక్క సిలువని మీద పెట్టుకొని దాన్ని మోసుకుంటూ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోవడం కాదు నాయన. ఎలా వెళ్ళాలి? సిలువను కూర్చున్నటువంటి వార్త, యేసుక్రీస్తు వారి పాపుల కొరకు వచ్చి చనిపోయి సమాచారుడు మృతుల నుంచి లేపబడి ఉన్నాడు, నమ్మిన ప్రతి వాడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందితే, బాప్తిసం పొందితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి సత్యాన్ని, అటువంటి సువార్తను ఇతరులకు నువ్వు తెలియజెప్పాలి. సిలువను మోసుకొని పోతే కొద్దిసేపు మోస్తే ఏమొస్తుంది? భుజం నొప్పి పుట్టుద్ది. కొద్దిసేపు మోస్తే బరువు వస్తుంది, అదే కదా. మరలా ఇంకొకళ్ళు వచ్చేసి మరలా తీసుకొని వాళ్ళు మోసుకుంటూ పోతూ ఉంటారు. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలు వెంబడించేటువంటి వాళ్ళు అటువంటి అజ్ఞానంలో ఉన్నారు. కానీ మనమైతే సత్యాన్ని అనుసరించే వారమైతే ఎలా ఉండాలంట? మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనిడల వాడు నాకు శిష్యుడు కానేరడు. అంటే ఇంకా మనం చూస్తే, లేఖనాలు చూస్తే, ప్రతి దినము సిలువను మోసుకొని తను తగ్గించుకొని ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి. అంటే యేసుక్రీస్తు వారి మరణము, సమాధి, పునరుద్ధానాన్ని, రక్షణ పొందినటువంటి పాపంలో ఉన్నటువంటి వారికి మనం తెలియచెప్పాలి.
అందుకే యేసుక్రీస్తు వారు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడు. ఒకడు ఎవడైనా గోపురం కట్టాలని ఉద్దేశించినప్పుడు దానికి తగినటువంటి అమౌంట్ ఉందో లేదో సరి చూసుకుంటూ ఉంటాడు. ఒకవేళ గోపురం సగం కట్టించి పునాది వేసి దాని అంతే మధ్యలో నిలిపివేశాడు అనుకోండి, ప్రజలు ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తారంట. అలాగే ఒక రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు 20,000 మంది వస్తూ ఉన్నప్పుడు 10,000 మందితో వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు అతనితో వాళ్ళతో యుద్ధంలో విజయం పొందుతానా లేదా అని సరిచూసుకుంటూ ఉంటాడు. ఒకవేళ నేను గెలవకపోతే వాళ్ళతో సమాధాన పడతానని తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈ 2 విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. అందుకే 33 విషయంలో ఏమంటున్నాడంటే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కానేరడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నాకేముందండి, మాకు పొలాలు లేవు, ఆస్తులు లేవు, బంగారం లేదు, మంచి డాబాలు లేవు, ఇబ్బంది ఏమీ లేదు. విశ్వాసంలో మీరు భాగ్యవంతులు. విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండి మరణం వరకు నమ్మకంగా ఉంటే మీరు భాగ్యవంతులే. అయితే కలిగినదంతా విడిచిపెట్టడం అంటే ఇక్కడ మనము ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, సువార్త పనికి మనల్ని అడ్డగించేవన్నీ ఉంటే వాటిని విడిచిపెట్టవచ్చు. ఒకవేళ మనలో చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, దురలవాట్లు ఉన్నాయనుకోండి, అది ఏదైనా కోపము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, మత్సరము కానీ, త్రాగుబోతనం కానీ, విచ్చలవిడితనం కానీ, ఇవి చాలామంది కూడా ప్రభు యొద్దకు రావడానికి చాలా ఆటంకంగా ఉంటాయి. వీటిని కూడా మనం విడిచిపెడితేనే మనం ప్రభు యొద్దకు రాగలుగుతాం. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నాడంటే, కలిగినదంతా విడిచిపెట్టడం అంటే, ఒకవేళ మనం విడిచిపెట్టడం అంటే ఇక్కడ మనం ఏదో మన ఇల్లు వాకిలి అని కాదంటే, అవసరమైతే ప్రభు నిమిత్తం వాళ్ళను కూడా విడిచిపెట్టాలని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. బట్ ఒక విశ్వాసిగా ఫ్యామిలీని కూడా టేక్ కేర్ చేయాలి. విశ్వాసి తన కుటుంబాన్ని ఏలకపోతే ఏ విధంగా సంఘాన్ని పరిపాలించగలుగుతాడని బైబిల్లో ఉంటుంది మనకి. అంటే అతను తన విశ్వాసి కాదని ఉంటుంది. అంటే కుటుంబాన్ని కూడా టేక్ కేర్ చేస్తూ ప్రభు కంటే ఎక్కువ కాదు, ఆఖరి తన ప్రాణాన్ని సైతం కూడా ద్వేషింపుకుంటేనే నాకు శిష్యుడు కాదని ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ లేఖనాన్ని మనం చూస్తే నిజంగా మనం ఆయన వెంబడించేవారుగా నిజమైన క్రైస్తవులుగా ఉండాలంటే ఎలా ఉండాలంటే, మనం ఏదైతే ఆయన పనికి ఏదైనా సరే ఆటంకపరిచే విధంగా, ఇబ్బంది పరిచే విధంగా ఉంటే దాన్ని విడిచిపెట్టడానికి మనము త్యాగం చేయాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మొదటి శతాబ్దపు క్రైస్తవులు వాళ్ళు స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల వద్ద పెట్టారని ఉంటుంది. వాళ్ళు ఏక మనసులో ఏక భావంతో ఇంటింటా కూడుకుంటూ రెట్ట విరుస్తూ యేసు క్రీస్తుని వాళ్ళు ప్రకటించినట్లుగా మనకి లేఖనాల్లో ఉంటుంది. కాబట్టి క్రీస్తు కొరకు త్యాగం చేసినటువంటి వాళ్ళే, ఆయన అనుదినము సిలువనెత్తుకొని వెంబడించేటువంటి వాళ్ళే నిజమైనటువంటి శిష్యులుగా ఉంటారు. కాబట్టి నిజంగా ఆయన మనం వెంబడించగలిగితే నిత్య జీవాన్ని మనము 100% మనం పొందుకోగలుగుతాము. మనము క్రీస్తు నడిచినటువంటి బాటలో మనం నడగలుగుతాము. అనేకులు మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు రాగలుగుతారు. అది మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేసినట్లు మనం చూస్తాం. అలాగే మూడో విషయం వచ్చేటప్పటికల్లా, క్రీస్తుని వెంబడించేటువంటి వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలంటే వాళ్ళు ఎలా ఉండాలంటే, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా సరే వారికి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారు కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త త్వరగా ముగింపులోనికి వెళ్దాం. 24వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడు రక్షింపబడును. అంటే సహించడం అంటే ఏంటి అంటే, క్రైస్తవులకు అనేకమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తాయి. అది నీ కుటుంబంలో ఆర్థిక పరంగా అయినా కావచ్చు, ఒకవేళ అనారోగ్య పరిస్థితులు అయినా కావచ్చు, ఒకవేళ ఎదుటి వాళ్ళు నిన్ను అవమానపరిచి దూషించే విధంగా అయినా కావచ్చు. ఇది ఏదైనా సరే నీ జీవితంలో నీ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో వస్తాయి. అయితే అంతము వరకు సహించిన వాడే ఏమవుతాడట? రక్షింపబడతాడు. అంతము వరకు సహించినటువంటి వాడే రక్షింపబడతాడు. అంటే క్రైస్తవులు కష్టాల్లో అయినా, దుఃఖములో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా, ఈనాడు చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను కొన్ని సందర్భాల్లో చాలా మంది ఎందుకు దేవుని సన్నిధికి వెనకబడిపోతూ ఉన్నారు, చాలా మందికి ఎందుకు విశ్వాసంలో ఎదగలేకపోతూ ఉన్నారు, చాలా మంది ఎందుకు విశ్వాసంలో ఎదగకుండా మరలా లోకంలో కలిసిపోయి విశ్వాస భ్రష్టులుగా తిరుగుతూ ఉన్నారని మనం ఆలోచన చేస్తే వాళ్ళ జీవితాల్లో ఇదే పరిస్థితులండి. ఏంటి, దేవుని సన్నిధికి రావట్లేదేంటి, లేదా ఆదివారం మందిరానికి రావట్లేదు ఏదంటే, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది,
నా కుటుంబంలో ఈ అప్పుల బాధ ఉన్నది, నా కుటుంబంలో ఎదుటివారు నా శత్రువు నా మీద ఎప్పుడు కూడా దూషించి మాట్లాడుతూ ఉన్నాడు, నాకు ఈ సమస్య ఉంది, లేకపోతే నాకు ఈ హెల్త్ బాగోట్లేదు, కాబట్టి నేను దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నానని చాలా మంది కూడా దేవునికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి మీరు లేఖనాలు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు అనేక సందర్భాల్లో నేను ఎప్పుడు కూడా ఒంటరిగా లేను అంటే మీరు అనుకోవచ్చు, ఇక దేవుడు నన్ను విడిచిపెట్టేసి ఉన్నాడు, ఇక దేవుడు నన్ను పట్టించుకోడు, నాకు ఎవరు తోడు లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన పిల్లలుగా, క్రీస్తును వెంబడించేటువంటి క్రీస్తు యొక్క శిష్యులుగా మనం ఎక్కడున్నా సరే దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడండి. 2 లేఖనాలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం మీరు చూడండి. ఇక్కడ 8వ అధ్యాయం 30వ వచనం ఒకటి. ఆయన ఈ సంగతులు మాట్లాడుతూ ఉండగా 30వ వచనం 29వ వచనం చివరిలో ఇక్కడ చూడండి, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చివరిలో ఉంటది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అలాగే 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము కనుక, అంటే ఆయన ఎలా ఉన్నాడంట? ఒక్కడిగా లేడు, తండ్రి కూడా ఉన్నాడని చెప్తున్నాడు. అలాగే నేను ఒంటరిగా లేనని చెప్తూ ఉన్నాడు. అలాగే 16వ అధ్యాయం 32వ వచనంలో కూడా 16వ అధ్యాయం 32వ వచనంలో కూడా మీరు చూడండి, ఇదిగో మీలో ప్రతి వాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గదే వచ్చి ఉన్నది, అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు కనుక నేను ఒంటరిగా. ఇక్కడ మీరు 3 సందర్భాల్లో సిమిలర్ గా ఒక విషయాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను ఒంటరిగా లేను, తండ్రి కూడా నాతో ఉన్నాడు. మరి ఇక తండ్రే మనతో ఉంటే ఇక మీకు ఎందుకు దుఃఖము? ఇక ఎందుకు మీరు బాధపడాలి? ఎందుకు మీరు శ్రమల్లో కృంగిపోవాలి? అవును కదా. భూమి, లోకము, సముద్రము, సమస్త జీవరాశులు, అసలు వెండి నాదే, బంగారం నాదే, సమస్తము కూడా ఆయన చిత్తం చొప్పున భూమి మీద జరుగుతూ ఉన్నప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలకు తోడుగా ఉన్నప్పుడు ఇక బాధపడాల్సిన అవసరం ఏంటి? దుఃఖపడాల్సిన అవసరం ఏంటి? కుంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఇవి మీ జీవితంలో అనుమతించబడ్డాయంటే మీ విశ్వాసానికి పరీక్ష. అందుకే పేతురు గారు ఏమంటారంటే, నశించుతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతున్నది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షలకు నిలిచినదై. అంటే ఒకవేళ ఇవి మన జీవితాల్లో వచ్చినప్పుడు వాటిని బట్టి మనము దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు. ఒకవేళ నువ్వు దూరం అయ్యామంటే నువ్వు నిజమైనటువంటి శిష్యుడు కాదు. ఒకవేళ నువ్వు దూరంగా ఉన్నావంటే అంతం వరకు సహించేవాడు కాదు. అందుకే అంటాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు, క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఏవి కూడా మిమ్మల్ని ఎడబాప నేరవు. అది కరువైనా, ఖడ్గమైన, వసహీనత అయినా, ఏదైనా సరే ఏవి కూడా మిమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాప నేరవు. చూడండి ప్రియమైన వారలారా, చివరిగా 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే సహోదరులు ఉన్నారు, మరలా చెప్తారు, మంచి అంశం మనకు బోధిస్తారు కాబట్టి. అపోస్తులు అనగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు యోహాను, పేతురు, వీళ్ళు అపోస్తుల కార్యాలు చూడండి. పెంతెకొస్తే నాన్న పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందుతారు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా అపోస్తుల బోధలో సహవాసం పొంది ఉంటారు, వాళ్ళు ఇంటింటా కూడుకొని ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పెద్దలు వీళ్ళు వచ్చి, మీరు ఏ మాత్రం యేసు నామమును బోధించకూడదు, ఆయన నామాన్ని మీరు ఉచ్చరించకూడదు, మీరు ఒకవేళ అలా చేస్తే మమ్మల్ని చెరసాల వేస్తాము అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పినప్పుడు పేతురు, యోహానులు మౌనంగా ఉండలేదు, వాళ్ళు భయపడలేదు, వాళ్ళు అధైర్యపడలేదు. వాళ్ళు ఏం చేశారంటే యథాప్రకారం సమాజ మందిరాలకు వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యం చూడండి 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, దేవుని పిల్లలుగా మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏ సమస్యలైనా సరే ఉన్నప్పుడు మనము ఒంటరిగా ఉండము. మనతో కూడా తండ్రినటువంటి దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు కూడా మనతో తోడుగా ఉంటాడు. కాబట్టి వీటి గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ పరిస్థితులు నీ జీవితంలో వస్తే నువ్వు ప్రార్థనను పట్టుకోగలిగి ప్రతి విషయాన్ని, అందుకే పౌలు గారు అంటాడు, దేనిని గురించి మీరు చింతపడవద్దు, ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి, అప్పుడు దేవుని యొక్క సమాధానం మీకు కావలిగా ఉంటుంది అని చెప్తాడు.
కాబట్టి ఇక్కడ మనం ఒంటరిగా ఉన్నాము. దేవుని పిల్లలుగా మనం ఏ పరిస్థితిలో ఉన్నా, అది ప్రభు పరిచయంలో అయినా సరే, సంఘానికి మనము ఒక బలమైనటువంటి పాత్రలుగా సంఘంలో మనం వాడబడుతున్నప్పటికీ కూడా, ఇక ఏ పనైనా కానీ దేవుని యొక్క పని విషయంలో మనం సహకారులుగా ఉన్నప్పుడు, మనం సహకరిస్తూ ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. ఆ సమస్య నుంచి కూడా మనం విడుదల కలుగజేస్తాడు. చూడండి 5వ అధ్యాయం 19వ వచనం, 18వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 18వ వచనంలో, అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్నపు సరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ సరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ చెవును కూర్చుని మాటలేని ప్రజలతో చెప్పిన వారితో. ఇక్కడ వారికి ఎవరు సెక్యూరిటీగా ఉన్నారు? ప్రభువు దూత వారికి సపోర్ట్ గా ఉంది, వారిని సరసాల్లో నుంచి విడుదల చేసింది. అలాగే మరొక వచనం కూడా మీరు చూస్తే, పేతురు గారిని సరసాల్లో వేసినప్పుడు సంఘం అంతా, అలాగే అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో కూడా, అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచి అతడు ఉండిన గదిలోనికి వెలుగు ప్రకాశించును. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుని పిల్లలుగా మనల్ని ఎప్పుడూ కూడా దేవుడు ఒంటరిగా విడిచిపెట్టడు. అట్లా అని మనము దుఃఖములో వేదనలో మునిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండండి, మీరు శోధనలో ప్రవేశించకుండా అంటాడు. దేని గురించి మీరు చింతపడొద్దు అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, నిజంగా మనము ఆయన్ని వెంబడించే క్రైస్తవులుగా శిష్యులుగా ఉండాలంటే అంతము వరకు సహించాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో 10 దినములు శ్రమ కలుగును, అయినను మరణం వరకు నమ్మకంగా ఉండము, నీకు నేను జీవ కిరీటము ఇచ్చేదని అంటాడు. అలాగే పేతురు రాసిన పత్రిక, తెస్సలోనిక రాసిన పత్రికలో శ్రమలు, మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం అంటాడు. అపోస్తుల కార్యాల్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఈ శ్రమల్లో మనం మహా ఆనందంగా ఎంచుకొని, మనకు కలగబోయేటువంటి ఆ మహిమను గురించి తలంచుకొని, ఆ మహిమలో మనల్ని దేవుడు ప్రవేశింపజేస్తాడని మనం ఆలోచన కలిగి సంతోషించాలి. చూడండి, చివరిగా పేతురు రాసిన పత్రిక 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకవేళ ఈ లోకంలో ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు ప్రభునిత్యము పొందినప్పటికీ కూడా తానే ఆ శోధన నుంచి మనం తప్పించగలుగుతాడు. ప్రభు వచ్చినప్పుడు మనకి ఏం కలుగుద్ది? మెప్పు కలుగుద్ది. ఆ ఘనత అనేది మనం కలుగుద్ది, ప్రశంసింపబడతాము. కాబట్టి ప్రియమైన వారలారా, నిజంగా మనం క్రైస్తవులుగా నిజమైనటువంటి క్రైస్తవులుగా, నిజమైనటువంటి క్రీస్తుకు శిష్యులుగా ఉండాలంటే, ఒకటి, ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, అప్పుడు మన సత్యాన్ని గ్రహిస్తాము. రెండో, త్యాగం చేసేటువంటి వారిగా ఉండాలి. మనకు కలిగినది ఏదైనా సరే సువార్త పనికి అడ్డగించే దాన్ని మనం విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి. ఆ విధంగా అపోస్తులు ఏ విధంగా ఉన్నారో. మూడవది, కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖంలో కూడా మనం ఎప్పుడు ఒంటరిగా ఉండము. దేవుడు మనకు తోడై ఉంటాడు, ఆయన దూతలు మనకు కావలి ఉంటాయని మనం ధైర్యం కలిగి, ఆ పరలోకపు నిరీక్షణ కలిగి భూమి మీద మన విశ్వాసాన్ని కొనసాగించాలి. కాబట్టి ఈ 3 సంగతుల్లో ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. ఈ 3 మనం పర్ఫెక్ట్గా ఫాలో అవుతే అప్పుడు మనం నిజంగా ఆయన శిష్యులుగా మనం ఉంటాం. ఎంతమంది నాడు లోకంలో ఉన్నారో ఒకసారి ప్రశ్న వేసుకుంటే, క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు, నామకార్థమైన క్రైస్తవులు చెప్పుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ విషయాలు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండి అనుసరించే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మంది ఉన్నటువంటి మనము అనేకులను తయారు చేయగలగాలి. యేసుక్రీస్తు అదే అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసం ఇచ్చి నేను ఏ సంగతులు మీకు బోధించానో ఆ సంగతుల వారికి, అవన్నీ మనం బోధించాలంటే ఈ 3 విషయాలైనా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి, త్యాగం చేసేవారిగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా మనం ఒంటరిగా లేము, దేవుడు తోడై ఉన్నాడని మనం ముందు కొనసాగితే అటువంటి ఆ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ గోల్డెన్ రూల్ మనం ఫాలో అవుతాం. ఏమీ చేయకుండా ఆ వాక్యాన్ని పట్టుకుంటే మనం ముందు కొనసాగలేము ప్రియమైన వారలారా.
కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి చక్కగా వాక్యాన్ని శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ, అలాగే చక్కగా వాక్యాన్ని బోధించడానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్థికులు మరి జి అంబేద్కర్ బ్రదర్కి, అలాగే నా తోటి దైవజనులకు అందరికి కూడా ప్రభువు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సమయాన్ని సహోదరులకు ఇస్తున్నాను. మంచిది. చాలా